బ్రదర్ అండ్ సిస్టర్, ఆ స్త్రీ ఎంతో సంతోషంతో గంతులేసుకొని పాటలు పాడుతూ మహిమ చేస్తూ తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు సంతోషంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందంటే ఆమె చూపించింది విశ్వాసము. ఆమె చూపించింది విశ్వాసము. యేసయ్య నన్ను బాగా చేస్తాడు అని ఆమెలో ఉండే విశ్వాసము. యేసయ్య బట్టలను ముట్టుకుంటే నాకు స్వస్థత జరుగుతుందని విశ్వాసం చూపించింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, రావడానికి చేతనైతే లేదు, బలం లేదు, శక్తి లేదు, అయినా నేను వెళ్తాను అని తీర్మానం చేసుకుంది. అందుకే ఆ స్త్రీకి స్వస్థత జరిగింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా ఎలాంటి రోగంతో బాధపడుతున్నామా? రోగం ఎలాంటిదైనా ఉండని, కానీ ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ బాధపడుతుంది. ఒకవేళ నువ్వు కూడా 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా? డాక్టర్లకి చూపించుకుంటున్నామా? డాక్టర్ ఏం చేయలేకపోతున్నారా? అప్పుల పాలైపోయినామా? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ కూడా 12 సంవత్సరాల తర్వాత తీర్మానం చేసుకుంది, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య నీ దగ్గర కూడా అదే కోరుకుంటున్నాడు. నువ్వు కూడా తీర్మానం చేసుకో, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను అని. చాలా రోజులైంది దేవుని మందిరానికి వెళ్తాను అని తీర్మానం చేసుకో. చాలా రోజులైంది నేను కాలేజ్ మీటింగ్కి వెళ్తలేను అని తీర్మానం చేసుకో. చాలా రోజులైంది నేను సహవాసంలో అసలు ఉండలేదు అని తీర్మానం చేసుకో. యేసయ్య నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు తీర్మానం చేసుకొని విశ్వాసం చూపియాలా. ఎంత కష్టమైనా సరే కానీ యేసయ్య సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము అని యేసయ్య గ్యారంటీ ఇస్తున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన కూడా చేయలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి బైబిలే చదువుకోలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను సహవాసంలో కూడా ఉండలేను. ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో మీరుంటే ఈరోజు యేసయ్య అడుగుతున్నాడు, యేసయ్య కోరుకుంటున్నాడు, నేను నిన్ను స్వస్థతని ఇస్తాను అని, బాగా చేస్తాను అని, లేపి నిలబడతావు నువ్వు అని యేసయ్య నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు కూడా స్వస్థత పొందాలని కోరుకుంటే ఈరోజు దేవుడి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. రండి మనం తిరిగి దేవుని సన్నిధికి వద్దాం, దేవుని మందిరానికి వద్దాం, సహవాసంలోకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం, ఉపవాస ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా వింటాడు, జవాబిస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఆ స్త్రీకి యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు, నీ విశ్వాసంని బట్టి నువ్వు స్వస్థత పొందుకున్నావు, నీ విశ్వాసంని బట్టి మీరు కూడా స్వస్థత పొందుకుంటారు. యేసయ్య సన్నిధికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే తిరిగి సంతోషంతో ఇంటికి వెళ్తారు. ఆ స్త్రీకి యేసయ్య చెప్తున్నాడు, ఈ రోగం మళ్ళీ నీకు ఎప్పటికీ రాదు అని చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతుంటే రండి మనం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను ఎన్నో రోజుల నుంచి బాగలేదు, నాకు ఎన్నో డాక్టర్ల దగ్గర పోయినాను, మందులు వేసుకున్నాను, కానీ బాగా కాలేదు ప్రభా. కానీ నీ సన్నిధికి రావడానికి ఇష్టపడతలేను ప్రభా, బైబిల్ చదువుకోవడానికి ఇష్టపడతలేను ప్రభా, నీతో దూరం అయిపోయినాను ప్రభా, సహవాసంతో దూరం అయిపోయినాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నీ మందిరానికి వస్తాను ప్రభా, సహవాసంలో ఉంటాను ప్రభా, ప్రార్థన చేసుకుంటాను ప్రభా, బైబిల్ చదువుకుంటాను ప్రభా. నన్ను ముట్టి బాగా చేయి ప్రభా. నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా, నువ్వే స్వస్థపరిచే దేవుడు అని నేను నమ్ముతున్నాను అని ఒకవేళ ఈ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనని వింటాడు, జవాబిస్తాడు, నిన్ను ముట్టి బాగా చేస్తాడు. యేసయ్య సన్నిధికి వస్తే తిరిగి సంతోషంతో ఇంటికి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఆ స్త్రీలాగా. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.